వెన్నెల్లో హాయ్ హాయ్ ఎండెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే అని పాడుకుంటూ మన అందరి పైన నవ్వుల జల్లు కుల్పిస్తామంటూ మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదవరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. బేసిక్గా నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఇంత ముందు చాలా సినిమాలు తీద్దాం అనుకున్నా, ఏ సినిమా తీయలేకపోయినా. అందుకే ఈ రోజు ఒక ఆడిషన్ పెట్టిన. వాడు కూడా డైరెక్టర్ వస్తున్నాడు, ఇంత టైం అయితే ఇంకా రావట్లేదు. ఆడిషన్ అని చెప్పిండు, ఎవ్వరు లేడు. నువ్వు వర్రా ఆడిషన్ ఇచ్చిర్రు. అవును, ఇంత నువ్వు డైరెక్టర్. ఇంత ముందుకు ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. అవునా? అదేంద్రా సినిమా పేరు సార్ అది. ఓహో, సినిమా పేరా? ఇంతకీ నీ పేరేందో? 4 విక్రమ్. అదేంద్రా? ఆయన 3K ఫేమస్ అయిపోయిండు, నేను 4 పెట్టుకున్నా. ఏం పేరు సార్ మీ పేరు? కిడ్నీ రాజ్. కిడ్నీ రాజ్ అదేంది? దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా, అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నా. అరే ఇదంతా కదా, స్టోరీ చెప్పరా. సార్ కూర్చోండి. సార్ సినిమా స్టోరీ ఓపెన్ చేస్తే బీరు వంగుతా అంటది. బీరెందుకు వంగుతుంది? ఓపెన్ చేసింది బీరే. ఓపెన్ చేసింది బీరే. ఒరే నేను అన్న స్టోరీ రా నాయన, కదా. అరే మీరు టెన్షన్ పడకూరు సార్, నాకు వదిలేసేయండి. ఒక్క నిమిషం. హీరో ఎవర్రా? చెప్పాను. అది కూడా చూపిస్తావా? చూచే షాక్ అవుతావు. పెద్ద హీరో సార్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. సార్ వణకం సార్. సరే నల్లరికా సార్. సార్ ఇవన్నీ కాదు సార్, నేను ఒక పాట పాడతా. ఈ మధ్య హీరోలు పాటలు పాడితే సినిమాలు హిట్ అవుతాయి. ఒకసారి పాడండి సార్. ఒరిదల కాదల తందే నా మనసుకు దారిని వందే వెయ్యే వెయ్యే. సార్ మన ఓన్ సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే సార్, రెడీ సార్. భలే జీవితం ఇది వింత నాటకం, భలే భలే జీవితం ఇది వింత నాటకం, సాయంత్రం కలుస్తూ తెల్లారితే చంపేస్తూ, మందు మంచింగులకే ప్రాణాలే తీసేస్తూ, భలే జీవితం ఇది వింత నాటకం. బా సార్ సార్ పాడేటు బొక్కలా ఉంది సార్, బొక్కలా ఉంది సార్. సినిమా స్టార్ట్ చేయరా మీరు? ఇదే పాటలతో ఉంటారా? సార్ సినిమా షూటింగ్ అంటే ఇక్కడ చేయకూడదు సార్, మన అవుట్డోర్ షూటింగ్ అంతా. రండి. హీరో గారి ఎండలో క్యారీ వ్యాన్ కావాలి కదా సార్. కమర్ సార్. అబ్బా. సార్ మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే. రే ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొచ్చి క్యారీ అని అంటారు ఏంద్రా? సార్ ఇది ఎక్కువ మారుతుండు. భోజనం చేస్తున్నాం మళ్ళా. సార్ ఫోన్ చేస్తున్నా, ఆగు. బాబు తమ్ముడు. సినిమా సినిమా ఎవరు? ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆడు పిచ్చోడు సార్. మన సినిమాలో పిచ్చోడు సెలెక్ట్ చేశాను నేను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఏదైనా ప్రూవ్ చేసుకుంటా సార్. అవునా, ఏదైనా చేయి, నన్ను ఇంప్రెస్ చేయి. ఏంటది? చేయి మరి నువ్వు మా ఊరాలను పిలుచుకో సాగురు సార్. నువ్వు ఎగురు, నువ్వు తరువే, నువ్వు షురు చేయి. ఏంటి మీ గొడవ ఏంటి? చేసుకోరా అన్న. ఓకే సార్, చేసుకోరా. థాంక్యూ. సార్ హీరో కావాలి మాకు. ఇదిగో ఈయనే. క్లోజ్అప్ షాట్. క్లోజ్అప్ షాటా? సార్ అదే అది. తమ్ముకోండి. ఓకే సార్. షాట్ అదిరిపోయింది సార్. చూపిండి సార్ ఒకసారి. ఇదిగో ఇచ్చింది చూడండి. ఓకే చేద్దాం. రెడీ రెడీ. టైట్ తీసుకోండి. టైట్ గా. ఇది ఎందుకు టైట్ తీసావా? టైట్ క్లోజ్ సార్. ఏంటి నెక్స్ట్ ఏంది? హీరో గారు అలా నడుచుకుంటూ వస్తా ఉంటారు సార్. మనకు ఒక జిమ్మి షాట్. జిమ్మి. జిమ్మి ఎవర్రా జిమ్మి? కూర్చోండి సార్ ప్లీజ్ సార్. మేము ఇలా చేస్తాం యాక్టింగ్. ఏమొచ్చు సార్ మీకు? మాకు అన్నీ వస్తాయి. ఏది వచ్చింది ఏంటి ఏదన్నా? చేయబోయింది సార్. చేయబోయిందా? అవును సార్. ఎట్లా పోయింది? ఇట్లా అంటే పోయింది సార్, ఇట్లా అంటే పోయింది సార్. సార్ మాకు ఫైట్ కావాలి, ఫైట్. ఇప్పుడు సార్ మీరు ఎడారి మీద నుంచి ఒక అడవి మీదుగా పరిగెడతారు సార్. కాదు సార్, ఇప్పటికిప్పుడు అడవి అంటే ఎడగలి అడవి ఉంటుందా? అందుకే నేను పిలిచింది. తమ్ముడు వంగు. ఇది అడవి అండి. అడవిలోంచి మీ ఫేస్ పెక్కి ఒక్క జూమ్ సార్. చెట్లు అవుతానా సార్? సార్ మా దాంట్లో లోకల్ టాలెంట్ ఉంటుంది సార్, ఫైట్ మాస్టర్. తమ్ముడు రా. తమ్ముడు ఏం చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. సో ఒకసారి రొమాంటిక్ యాంగిల్ చూడాలి. రొమాంటిక్. సో నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తా. ఓకే. ఒకసారి చూద్దాం. హీరోయిన్ ఎవరు మరి? నువ్వే. ఇవే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. ఎట్లా
ఉంది సార్. బొక్కలా ఉంది, పోయి కూర్చో. సార్ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ట్రైల్ షాట్. సార్ వాడు కూడా వాడాడు సార్, బాగా టాలెంట్ ఉన్నాడు. కమన్ నిల్చోండి. ఇక్కడ నుంచి ఊరు వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నారు సార్. ఏం డైలాగ్ సార్? రే నువ్వు నన్నేం చేయలేవురా, చేస్తారా అని చెప్పి ఒక ఫైర్ అవుతారు. రెడీ సార్, రెడీ సార్. రెడీ, రోల్ కెమెరా, రెడీ, యాక్షన్. ఏయ్ నువ్వు నన్నేం చేయలేవురా, రారా చేస్తారా చేస్తారా. సార్ సినిమా ఎండ్ చేసేయండి, లాస్ట్ సార్ ఈ ఫైట్ తోటి సినిమా క్లోజ్ అయిపోతుంది. ఓకే జల్దీ ఏంటి సార్? రెడీ సార్? రెడీ. సార్ ఏం సార్ అది? ఇది బయట ఈ సీను, బయట సీను. సినిమా అయిపోయిందా? అయిపోయింది, క్లోజ్. ఎవర్రా నువ్వు అసలు? ఏం చేసిన ఇంత ముందు నిజం చెప్పు. ఇది సమ్మర్ అని చెప్పి సార్ కాలేజ్ అయిపోయిందని చెప్పి ఖాళీగా ఉండి ఏదో స్టోరీ చెప్దామని చెప్పి నన్ను పిచ్చోని చేస్తావా? కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. ఓకే ఇంద్రజా మ్యామ్. సదామన్ యాదవ్ రాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. రాజుకి కొంచెం చిన్న మైనర్ పార్ట్ అయినా వచ్చినంత సేపు ఆయన పక్కాగా చేసేసారు. అండ్ హీరో రియాజ్ వెరీ గుడ్ యాక్టర్, బాగుంది ఓవరాల్ గా, ఇట్స్ గుడ్. క్రిష్ గారు. రియాజ్ ఎంట్రీ హైలైట్, బాగుంది. ఇలా చీట్ చేసి డైరెక్టర్లు కూడా ఉన్నారు, నేను చూశాను, బాగుంది. ఆల్ ద బెస్ట్. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బల్ ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని భాస్కర్ బండి ఆపండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్ లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా? ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా? మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్, కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్.